నవరాత్రి ఉత్సవాలండి. 3వ తారీఖు కరుమారి అండి. 4వ తారీఖు 4వ తారీఖు మీనాక్షి అంటండి. మొదటి రోజు కరిమారి అంట. నాకు తమిళ సరిగా రాదు, కూడి కూడా చదువుతున్నా. 5వ తారీఖు వారాహి అంటండి. 6వ తారీఖు సంతాన లక్ష్మి అంటండి. 7వ తారీఖు కాళికమ్మ అంటండి. 8వ తారీఖు బాలా త్రిపుర సుందరి. 9వ తారీఖు కామాక్షి. 10వ తారీఖు దుర్గయ్య అంటండి. 10వ తారీఖు. 11వ తారీఖు సరస్వతి అంటారు. 12వ తారీఖు మహిషాసుర మర్దిని అంటండి. ఫీజు ఒక్కొక్క పూజకి 600, 1500 పూజలు ఉన్నాయండి. మీరు ఇలా పెరియార్ పాదలు అండి, గాంధీ రోడ్డుకి వెళ్ళే దారండి, బాట ఎదురు రోడ్లో త్రిపుర సుందరి గుడిలో పూజలు అంటండి. మీరు 600 కట్టుకోవచ్చు, 1500 కట్టుకోవచ్చు అండి. దేవుడికి ఇచ్చేది మనకి సంవత్సరానికి ఒకసారి అండి. ఏదో ఒక పూజ కట్టించుకుంటే అది మీకు మంచి జరుగుతుంది రండి. నాకు తమిళ అంతంత మాత్రమే. ఎవరొకరిని అడిగి ఏదో ఒకటి చిన్న అక్షరాలు కూడబలుకున్నా. ఇదండి పెరియార్ పాద వెళ్ళే దారిలో త్రిపుర సుందరి గుడిలో పూజలండి. 600 కట్టుకోవచ్చు, 1500 కట్టుకోవచ్చు అండి. నవరాత్రిలో మీరు ఏదో ఒక రోజు పూజ కట్టుకున్నారంటే సుకుటుంబంగా అన్ని మంత్రాలు చదివండి, మీకు ప్రసాదాలు ఇస్తారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.